నా హృదయాంతరంగమున ప్రియ యేసుని చేతివి ప్రియమారణ హృదయం మొదమారవసి చోనా హృదయాంతరంగమున నీరక్త ప్రభావమున నారత హృదయంబును నీరక్త ప్రభావమున నారత హృదయంబును పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసుని చేతివి ప్రియమారణ హృదయం వికసించే శ్వాసము వాక్యమును చదవగని వికసించే వాక్యమును చదవగని చేరేతి నీదు దారి కోరి నడిపించుము చేరేతి నీదు దారి కోరి నడిపించుము ప్రియ యేసుని చేతివి ప్రియమారణ హృదయం ప్రతి చోటని సాక్షిగా ప్రభువాని నుండి నాట్లు ప్రతి చోటని సాక్షిగా ప్రభువాని నుండి నాట్లు ఆత్మాభిషేకమునేమో ఆత్మీయరూపుండ ఆత్మాభిషేకమునేమో ఆత్మీయరూపుండ ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఓ ప్రభువా నా పెదవులను తెరువుమో అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. మీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరిచి ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర పద్ధతుల కీర్తనగా 96వ సంకీర్తన పేజీ నంబర్ 503. 96వ సంకీర్తన మొదటి వచనం ప్రారంభం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి,
సర్వజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ బట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించిన వాడు. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్ని జనులలో ప్రకటించుడి. యెహోవా వేయించేయుచున్నాడు, ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రమును దాని సంపూర్ణతయును ఘోషించును గాక. పొలమును దాని అందగల స్వరమును యెహోవా సన్నిధిని ప్రహర్షించును గాక, వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయును గాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయించేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. తండ్రికే కుమారునికే పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందుండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దైవ లేఖనము మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ఈ పూట కొరకు ఏర్పాటు చేయబడిన దైవ లేఖనముగా మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఓ ప్రభువా మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడలారా, ఈ రాత్రికాల సమయమందు దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకము చేసుకొని ఈ రాత్రికాల సమయమందు మరొక రోజు ప్రభు సన్నిధికి రావటానికి, 7వ రోజు ప్రభు సన్నిధికి రావటానికి ప్రభు మనకు సహాయం చేసి ఉన్నాడు. అందరూ కూడా కళ్ళు మూసుకుని విశ్వాసంతో దేవుని వైపు చూద్దాం. నోర్లు తెరిచి బిగ్గరగా ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ రాత్రికాల సమయమందు నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అని, ఈ 7వ రోజు నన్ను దర్శించయ్యా అని, 7వ రోజు నన్ను బలపరచు ప్రభువా అని, 7వ రోజు నన్ను కనికరించు ప్రభువా అని, 7వ రోజు నన్ను కటాక్షించు ప్రభువా అని. ఆనాడు ఇశ్రాయేలును ఎరుకో గోడ చుట్టూ 6 మార్లు మునిగి తిరిగిన తర్వాత 7వ మారు తిరుగుతూ ఉండగా చదువు అందరం కూడా, ప్రభువా ఎరుకో గోడలు కూలిపోయాయి కదయ్యా, ఇదిగో 7వ రోజు నీ సన్నిధికి వచ్చాను, 7వ రోజు నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, 7వ రోజు నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, 7వ రోజు నిన్ను గణపరుస్తూ ఉన్నాను, 7వ రోజు నీ మహిమను నాయనా కొనియాడుతూ ఉన్నాను. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని, ఒక్కసారి నన్ను దర్శించు ప్రభువాని, ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభువాని,
మా హృదయాలను నానా తెరవమని అందరం కూడా ఈ రాత్రి వేళ నోరు తెరిచి బిగ్గరగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలు, యేసయ్యానికి కృతజ్ఞతలు, యేసయ్యానికి మహిమ, యేసయ్యానికి ఘనత. అందరం కూడా ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేయాలి అందరూ కూడా. అందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మడా నీ బిడ్డలను దర్శించు నాయనా. ప్రార్థన చేద్దాం. ఇంకా నోరు తెరవట్లా వెనక వాళ్ళు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఈ 7వ రోజునైనా నీ కార్యాన్ని నేను అనుభవించాలి. ఈ 7వ రోజునైనా నీ మహిమను మేము చూడాలి. ఈ 7వ రోజునైనా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేను. నా బాధలలో నెమ్మదినిచ్చేను. నీ వాక్యమే నన్ను బ్రతికించేను. నా బాధలలో నెమ్మదినిచ్చేను. నీవు పలికితే నాకు మేలయ్యా. యేసు నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీ వాక్యమే స్వస్థతనిచ్చేది. నా వేదనలో నెమ్మదినిచ్చేది. పిల్లరా, దేవుని వాక్యము మనల్ని స్వస్థపరిచేది. దేవుని వాక్యం మనకు నెమ్మదినిచ్చేది. దేవుని వాక్యం మనకి ఆదరణ ఇచ్చేది. దేవుని వాక్యం మనకు ధైర్యాన్ని ఇచ్చేది. ఈ పగలంతా
ఈ పగలంతా ఆయన మనల్ని కాచి కాపాడి ఈ రాత్రి సిలువ ధ్యానంలో ప్రియ దేవుని బిడ్డ నేను ఆయన సన్నిధికి తీసుకుని వచ్చాడు. నోరు తెరిచి ఒక నిమిషం ప్రార్థన చేయగలవా? ప్రభా నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడు ప్రభా. నేనేం చేయమంటావో చెప్పు, నేను ఎలా ఉండమంటావో చెప్పు, నేను ఎలా నడమంటావో చెప్పు, నేను ఎలా మాట్లాడమంటావో చెప్పు, నేను నాకు బ్రతకమంటావో చెప్పు నాయనా. నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. దేవా నన్ను దర్శించయ్యాని, దేవా నన్ను కనికరించు ప్రభా అని, దేవా నన్ను ఆదరించు నాయనని, నన్ను ఆశీర్వదించు ప్రభా. అందరూ కూడా ప్రార్థించేద్దాం. ఈ రాత్రి దేవుని వాక్యం మనల్ని బ్రతికించింది, దేవుని వాక్యం మనకు నెమ్మదినిచ్చింది, దేవుని వాక్యం మనకు ఆదరణ ఇచ్చింది, దేవుని వాక్యం మనకు స్వస్థతను శీఘ్రముగా రిలీజ్ చేసేది, పాపికి రక్షణ ఇచ్చేది, రోగికి స్వస్థతను ఇచ్చేది, పాపికి మారు మనసును రక్షణ భాగ్యమును కలగజేసేది దేవుని వాక్యమే. కనుక ఈ రాత్రి వేళ విశ్వాసంతో మోకరించి ప్రభువా నాతో మాట్లాడినాయన, నన్ను దర్శించునైనా, నన్ను బలపరచునైనా, నన్ను కనుకరించునైనా, నన్ను కటాక్షించు ప్రభా అని ప్రార్థన చేద్దాం. గొప్ప కార్యం, అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం, ఘనమైన కార్యం, మహిమ కలిగిన కార్యం దేవుని రాత్రి నీ జీవితంలో జరిగించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి స్తోత్రం. ఈ 7వ రోజు సిలువ ధ్యానానికి వచ్చిన నీ వీళ్ళందరూ కూడా మీరు దర్శించండి ప్రభు. ఆలయంలో కూర్చున్నా, బయట కూర్చున్నా, ఆయా స్థలాల్లో ఏ మూలన కూర్చున్నా, ఏ దిక్కున కూర్చున్నా, 7వ రోజునైనా నీ మహిమను వాళ్ళ కళ్ళార చూచుటకు నీ పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపమని ప్రార్థన చేస్తున్నా. ఇక్కడ పాటలతో మీ నామని స్తుతించాం, ఆరాధన మీ నామని కనపరిచాం. ఈ సమయంలో నీ మాటలు ధ్యానం చేయబోతుండగా నాతో నీ బిడ్డలతో మాట్లాడి మహిమ మీరు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమందే ప్రార్థించి పొందుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లరా, రాత్రి మన అంశం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏంటది? చదువుతారు అందరు ఈ మాటలు. దేవుని యందు, మళ్ళీ 22వ వచనం చదవమ్మ. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం. అందుకు యేసు వారితో ఎట్లని. ఎవరమ్మ వాళ్ళు? యేసయ్య శిష్యులు. వారితో ఎట్లనేను, మీరు దేవుని యందు ఏముంచండి? విశ్వాసం ఉంచుడి. పిల్లరా, ఈ రాత్రి విశ్వాసం అనే అంశం మీద, లేకపోతే ఈ రాత్రి మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి అనే అంశం మీద కొన్ని విషయాలు, కొన్ని సంగతులు మీ ముందుంచుతాను. జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి. విశ్వాసం అనేటువంటిది చిన్నదా పెద్దదా? చెప్పండి. విశ్వాసం అనేటువంటిది చిన్నదా పెద్దదా? విశ్వాసం చిన్నదా పెద్దదమ్మా? చాలా చిన్నది. అందుకే యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం చిన్నదే. ఇప్పుడు చిన్నదా పెద్ద? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఆ ఆవగింజంత విశ్వాసం ద్వారా ఏ కార్యమైనా జరిగింది. ఆ ఆవగింజంత విశ్వాసం ద్వారా ఏ అద్భుతమైన జరిగిద్దని దేవుడు ఆ రోజు తన శిష్యులకి జ్ఞాపకం చేశాడు. పిల్లరా, మనందరూ తెలుసు, క్రైస్తవ విశ్వాస జీవితానికి ప్రారంభం 2 ఉంటాయి. నేను ఎప్పుడు కూడా ఈ సిలువ ధ్యానాలను గుర్తు చేశాను. మొదటిది బాప్తిస్మం అయితే, రెండవది ఏంటి చెప్పండి? విశ్వాసం. ఒకవేళ మొదటిది విశ్వాసం అయినా అవ్వచ్చు, రెండవది ఏమవ్వచ్చు చెప్పండి? బాప్తిస్మం అయినా అవ్వచ్చు. విశ్వాసం లేకుండా బాప్తిస్మం లేదు, బాప్తిస్మం లేకుండా ఏమి లేదు చెప్పండి? విశ్వాసము లేదు. అంటే ఒక మాటలో చెప్పాలనంటే బాప్తిస్మము, విశ్వాసం అనేటువంటిది క్రైస్తవుడికి ఒక వెన్నుపూస లాంటిది. ఎలాంటి చెప్పండి? ఒక వెన్నుపూస లాంటిది. బాప్తిస్మం, విశ్వాసం అనేటువంటిది
క్రైస్తవునికి ఒక హార్ట్ లాంటిది, గుండె లాంటిది. బాప్తిస్మము విశ్వాసం అనేటువంటిది మన శ్వాస తీసుకుంటామే, దాన్ని ఏమంటారు? గాలి. గాలి లాంటిది. ఎలాంటిది చెప్పండి? గాలి. విశ్వాసం గాలి లాంటిది. అంటే గాలి తీసుకోకపోతే మనం ఎలాగూ బ్రతకమో, గుండె ఆడకపోతే మనం ఎలాగూ బ్రతకమో, వెన్నుపూస లేకపోతే మనం ఎలాగూ నిలబడలేమో, అలాగే క్రైస్తవునికి విశ్వాసం లేకపోయినా, బాప్తిస్మము లేకపోయినా వాడు క్రైస్తవుడే కాదు. ఎవరు చెప్పండి? వాడు క్రైస్తవుడే కాదు, వాడు విశ్వాసే కాదు, వాడు దేవుని బిడ్డే కాదు. ఈ రాత్రి ఒక సేవకుడికి అడుగుతున్నా, నీకు విశ్వాసం ఉందా? ఈ రాత్రి ఒక దేవుని సేవకుడికి అడుగుతున్నా, నీకు బాప్తిస్మం ఉందా? మా చిన్నోడు ప్రేమ సాగర్ సన్ని అందరూ తెలుసు. వాడికి చాలా విశ్వాసం, చిన్నవాడికి చాలా విశ్వాసం. వాడి విశ్వాసంతో చిన్న ప్రార్థన చేసుకుని యేసు రక్తాన్ని, ఆయిల్ని అప్లై చేసుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా సరే ఆ రోగానికి, ఆ వ్యాధికి స్వస్థత కలిగింది. నాకు కూడా ఒక్కోసారి బలహీనంగా ఉన్నప్పుడు లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు సన్నీని పిలిచి అడుగుతా, నాన్న చిన్న ప్రార్థన చేసి ఆయిల్ అప్లై చేయలేనా, ప్రార్థన చేసి నూనె రాయినాయన అని అంట. వాడు చేసే ఆ 2 పదాల ప్రార్థన, విశ్వాసంతో వాడు చేసే ఆ ప్రార్థనకి పెద్ద రోగం కూడా, పెద్ద సమస్య కూడా, పెద్ద కష్టం కూడా ఏమైపోయింది? తగ్గిపోయింది. కాబట్టి రాత్రి సన్నీకున్న విశ్వాసం, నాకున్న విశ్వాసం, మీకున్న విశ్వాసం, మనందరికున్న విశ్వాసం ఒకటే ఉండాలి. ఆమేన్. ఏమైనా చెప్పండి, ఒకటే ఉండాలి. మరి నీ విశ్వాస పరిణామం ఏంటో, నీ విశ్వాస పరిణామం ఏంటో, మీ విశ్వాస పరిణామాలేంటో ఒకసారి మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉదాహరణకి మత్తయి సువార్త 8వ అధ్యాయం మనం ధ్యానం చేస్తే అక్కడ ఒక కుష్టి రోగిని మనం చూస్తాం. ఎవరు చూస్తాం? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక కుష్టి రోగిని చూస్తాం. ఇప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళు అడుగుతారు, ఆ కుష్టి రోగి, అయ్యా కొండ మీద నుండి ఆయన దిగి వస్తామంటే నన్ను స్వస్థపరచమని అడుగుతుంటే నీ విశ్వాసమే నిన్నేం చేసిద్ది? స్వస్థపరిచిద్ది అని ఎవరితో చెప్పాడు? ఆ కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తితో. రెండవది మనం చూస్తే 5 రొట్టెలు ఉన్నాయి ఒక బాలుడి దగ్గర, 2 చిన్న చేపలు ఉన్నాయి. వాళ్ళ విశ్వాసం ఏంటి? ఇవి చాలవు, ఇంతమంది ఆకలి తీరాలంటే ఇవి చాలదు. కానీ దేవుడు ఎప్పుడైతే విశ్వాసంతో ఆ 2 రొట్టెల్ని 2 చేపలను తీసుకుని చేతులెత్తి ప్రార్థించి ఆశీర్వదించాడో ఏం జరిగింది? విశ్వాసం ద్వారా 5,000 మంది ఆకలి ఏమైంది? తీర్చబడింది. మూడవది మనం చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం దాకా చూస్తే అక్కడ కానాను స్త్రీని మనం చూస్తాం. ఎవరిని? కానాను స్త్రీని. ఆమె కుమార్తెకు రోగం వచ్చినప్పుడు, దెయ్యం పట్టినప్పుడు, ఆమె కుమార్తె బాధపడుతున్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి గోజాడుకుంది, యేసు ప్రభు దగ్గరికి వచ్చి బ్రతిలాడుకుంది, యేసు ప్రభు దగ్గరికి వచ్చి వేసారింది. ప్రభువా, నా బిడ్డ దెయ్యం పట్టి ఏమవుతుంది? బాధపడుతుందయ్యా, నువ్వు నీ మాట మాత్రం సెలవిచ్చి నా బిడ్డను ఏం చేయమంటుంది? బాగు చేయి, స్వస్థపరిచని అడుగుతూ ఉంటే యేసు ప్రభువుకి ఆమెకి మధ్య కొంత ఏం జరిగింది? సంభాషణ జరిగింది. 28వ వచనం చూస్తే, ఆ 15వ అధ్యాయము 28వ వచనం చూస్తే యేసు ప్రభు వారు ఆ కానాను స్త్రీ గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? అమ్మా, నీ విశ్వాసము గొప్పది. 7వ రోజు శిలువ ధ్యానానికి వచ్చావు. నీ విశ్వాసం ఏమై ఉండాలి? గొప్పదై ఉండాలి, చిన్నదై కాదు. విశ్వాసం చిన్నదే, విశ్వాసం చిన్నదే. యేసు ప్రభు వారు ఏమన్నాడు? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని అన్నాడు. కానీ కానాను స్త్రీ దగ్గరికి వచ్చే వారికి ఏమన్నాడు? అమ్మా, నీ విశ్వాసం ఏంది? గొప్పది. అంటే ఒక చిన్న ఆవగింజ భూమిలో వేస్తే అది పెరిగి పెద్దదై చెట్టు అయినట్లుగా
మహావృక్షమైనట్లుగా ఈ కానాను స్త్రీ యొక్క విశ్వాసం ఏమైంది? గొప్పదయ్యింది, పెద్దదయ్యింది, గొప్పదయ్యింది, పెరిగింది. ఈ రాత్రి వేళ 6 రోజులు దేవుని వాక్యం వింటా వచ్చాం శిలువ ధ్యానాల్లో, 6 రోజులు ప్రార్థన చేస్తా వచ్చాం ఈ శిలువ ధ్యానాల్లో, 6 రోజులు దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని హెచ్చిస్తూ వచ్చావు ఈ శిలువ ధ్యానాల్లో. 7వ రోజు నీ విశ్వాసం అనే ఎత్తనం ఏమవ్వాలి? గొప్పదవ్వాలి. ఏమవ్వాలి చెప్పండి? గొప్పదవ్వాలి. ఎప్పుడైతే మన విశ్వాసం గొప్పదయ్యిద్దో, ఇప్పుడు యేసుప్రభువు వారు అంటున్నాడు మనతోటి, ప్రతి ఒక్కొక్కరితో అంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం చూస్తారా? 14వ అధ్యాయము 1వ వచనం చూడము ఒకసారి. మీ హృదయములను కలవరపడనీయకుడి. శిలువ ధ్యానాలకు వస్తున్న మీరు, ఈ 7వ రోజు దేవుని ఆరాధిస్తున్న మీరు, దేవునితో గడుపుతున్న మీరు, మీ హృదయాలను ఏ పడనీయకంట? కలవరపడని. చాలా మంది అనుకుంటారు 6 రోజులు అయిపోయినాయి, దేవుడు ఏ కార్యం చేయలేదు, 6 రోజులు అయిపోయాయి, దేవుడు అద్భుతం చేయలేదు, 6 రోజులు అయిపోయాయి, దేవుడు ఏం మేలు చేయలేదు అని భయపడద్దు. బైబిల్ చెబుతూ ఉంది, మీ హృదయాలను ఏ పడనీయద్దు, కలవరపడనీయద్దు. ఒకవేళ 7వ రోజు జరగకపోతే 8వ రోజు జరిగిద్ది, 8వ రోజు జరగకపోతే 9వ రోజు జరిగిద్ది, 9వ రోజు జరగకపోతే 10వ రోజు జరిగిద్ది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. నీ విశ్వాసాన్ని బట్టి ఈ స్థలము నుండి నువ్వు వెళ్ళేటప్పుడు ఏం తీసుకుని వెళ్తావు? కార్యాన్ని తీసుకుని వెళతావు. నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు వెళ్ళేటప్పుడు అద్భుతాన్ని తీసుకుని వెళతావు. అంతే తప్ప విశ్వాసం లేకుండా ఏ కార్యం నువ్వు పొందుకోలేవు, విశ్వాసం లేకుండా ఏ అద్భుతాన్ని నువ్వు పొందుకోలేవు. ఇది మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి విశ్వాసంతో దేవుని సన్నిధికి రావాలి, విశ్వాసంతో దేవుని సన్నిధిలో కూర్చోవాలి, విశ్వాసంతో దేవుని గణపరచాలి, విశ్వాసంతో దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. అంతే తప్ప మీ హృదయాలను ఏ పడనీయొద్దు, కలవరపడనీయొద్దు. 6 రోజులు అయిపోయాయి, 7వ రోజు దేవుడు అద్భుతం చేయలేదని నీ ఏకాగ్రత ఉంది, నీ అంతరాత్మ ఉంది, నీ మనసు ఉంది, అటు తిప్పొద్దు. నీ మనసు ఉంది, నీ ఏకాగ్రత ఉంది, నీ బాడీ ఉంది, నీ తలకాయ ఉంది, దాని కిందకి దించొద్దు. నీ మనసు ఉంది, నీ ఏకాగ్రత ఉంది, నీ ఆలోచన ఉంది, అటు తిప్పొద్దు. ఎందుకంటే ఇటు ప్రక్క గాని, క్రింద గాని, ఈ ప్రక్క గాని ఎవరున్నారు తెలుసా? సాతాను ఉన్నాడు, అపవాది ఉన్నాడు. వాడు ఏం చేస్తాడో తెలుసా? నీలో ఉన్న ఆ కొంచెం విశ్వాసాన్ని కూడా ఏం చేస్తాడు? తీసివేస్తాడు. నీలో ఉన్న ఆ కొంచెం విశ్వాసం కూడా వాడు లాగేసుకుంటాడు. నీలో ఉన్న ఆ కొంచెం విశ్వాసం కూడా వాడు దొంగిలిచ్చేస్తాడు. అప్పుడు నీకు, అప్పుడు మీకు, అప్పుడు మనకి ఆ విశ్వాసం పోయినప్పుడు ఏం జరిగిందో తెలుసా? కలవరం వచ్చింది, టెన్షన్ వచ్చింది, సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, రోగాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అవేమి రాకుండా ఉండాలంటే ఈ 14వ అధ్యాయం 1వ వచనం చూడనా. మీ హృదయములను కలవర పడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు కాబట్టి నా యందును మీరు ఏముంచండి. ఎవరి యందు? పాస్టర్ గారి యందు కాదు, పాస్టర్ గారి యందు కాదు. ఇదిగో ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథమునందు దేవుని మాట యందు యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన యందు మీరు ఏముంచాలి? విశ్వాసం. ఈ రోజు చేయకపోతే రేపు చేస్తాడనే విశ్వాసం, ఈ రోజు జరగకపోతే రేపు జరిగిద్దని విశ్వాసం ఉంచాలి మీరు. నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయటం, కార్యాలు చేయటం, అద్మేలులు చేయటం జరిగిస్తాడు. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో విశ్వాసాన్ని ఆయన ఎంత లింక్ గా పెట్టాడో చూద్దాం రండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా ఏమవుతాం? విశ్వాసం లేకపోతే మనకేముండదు, నీతిమంతులం కాలేం. అమ్మా, విశ్వాసం ఉంటేనే మనం ఏమవుతాం చెప్పండి? నీతిమంతులం అవుతాం. చదువునా, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో
విశ్వాసం ద్వారానే దేవునితో మనకేముంటది? సమాధానం కలిగి ఉంటాం. విశ్వాసం లేకపోతే దేవునితో మనకేమి లేదు, సమాధానం. చాలా మంది భార్య భర్తల గొడవ అయితే ఏమంటారు? సమాధానం కాదు, అరే ముందర నీ భార్య మాట ఎనరా, అరే ముందర నీ భర్త మాట ఇనమ్మా అని అంటారు. అట్లాగే దేవుని సన్నిధికి వచ్చిన మీరు, దేవుని ఆరాధిస్తున్నటువంటి మీరు, ముందర మీరు చేయాల్సిన పని ఏంటంటే విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళిందంటే నీతిమంతులు అయ్యేటట్లు చేసింది. ఆ నీతిమంతులైనటువంటి మీరు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఏమి కలిగి ఉంటారు? సమాధానం. ఈ శిలువ ధ్యానాల్లో సమాధానం కోసమే మన దేవుని సన్నిధికి వచ్చింది. సమాధానం కోసమే. ఎందుకు సమాధానం? ఈ సంవత్సర కాలంలో పోయిన సంవత్సరం 24వ సంవత్సరం శిలువ ధ్యానాలు అయిపోయిన దగ్గర నుండి ఈ సంవత్సరం శిలువ ధ్యానాల దాకా దేవునికి మనకి సరైనటువంటిది ఏమి లేదు, సమాధానం లేదు. ఏదో ఆదివారం వస్తున్నాం, వెళుతున్నాం, ఏదో ఆదివారం వచ్చి కాసేపు కూర్చుంటున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ ఈ శిలువ ధ్యానాలు ఈ 40 రోజులు దేనికో తెలుసా? నీవు విశ్వాసంతో దేవుని సన్నిధికి వస్తే నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు నీతిమంతుడు అవుతావు. నీవు నీతిమంతుడివి, నీతిమంతురాలు అయితే దేవునితో ఏమవుతావు? సమాధానం. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమంటది? సమాధానపరచువారు ధన్యులు, వారెవరు? దేవుని కుమారులు. ఈ రాత్రి వేళ విశ్వాసం ద్వారా ఎంత దూరం వెళ్తున్నావో చూడు. నీ చిన్న విశ్వాసం ద్వారా, నీ చిన్న నమ్మకం ద్వారా, నీ చిన్న నీతి ద్వారా, నీ చిన్న యథార్థ ద్వారా, నీ చిన్న భక్తి ద్వారా, నీ చిన్న ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడో ఆలోచన చేయి. మూడవది మనం చూస్తే చూడనా, యెషయా గ్రంథము 26వ అధ్యాయము చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం చదువునానా. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుదాం. సత్యమును అనుసరించి సత్యమును ఆచరించి నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను ఏం చేయాలంట? తీయండి. ఈ శిలువ ధ్యానాలు ద్వారాలు తెరవబడాలి. దేనికి ద్వారం తెరవబడాలి? సత్యము కొరకు, నీతి కొరకు. చదువునానా. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో అంటే ఈ శిలువ ధ్యానంలో మన మనస్సు ఎవరిదైతే దేవుని మీద ఆనుకొనిద్దో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. ఏలయనగా అతడు దేవుని యందు విశ్వాసముంచి ఉన్నాడు గనుక, విశ్వాసముంచి ఉన్నాడు కాబట్టి 4వ వచనం, యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను ఏం చేయాలి? అమ్ముకోమాకండి, నమ్ముకోండి. ఎలా నమ్ముకోవాలి? విశ్వాసం ద్వారా. ఎలా నమ్ముకోవాలి? బైబిల్ చెబుతుంది చూడండి, ఎవరి మనసు అయితే దేవుని మీద ఆనుకునిద్దో. నీ మనసు దేవుని మీద ఆనుకుందా? నీ మనసు దేవుని వాక్యం మీద ఆనుకుందా? నీ మనసు దేవుని సన్నిధికి రావటానికి ఇంటి దగ్గర ప్రేమ పుట్టిస్తుందా? బైబిల్ చెబుతుంది చూడండి ఇక్కడ 2వ భాగం, ఏలయనగా అతడు దేవుని యందు ఏమించాలంట? విశ్వాసం. ఈ రాత్రి నీ జీవితంలో పూర్ణ శాంతి నీకు కలగాలంటే, పూర్ణ సమాధానం నీకు కలగాలంటే నీ భర్తతో గాని, నీ భార్యతో గాని, నీ పిల్లలతో గాని, నీ సేవకునితో గాని, ఇరుగు పొరుగు వారితో గాని నీకు సమాధానం కలగాలంటే నువ్వు దేవుని యందు ఏముంచాలి చెప్పండి? విశ్వాసం ఉంచాలి. ఇదే విశ్వాసం దేంతో పోల్చాడో తెలుసా? మళ్ళీ ధర్మశాస్త్రంతో పోల్చాడు. చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం రండి. 3వ అధ్యాయము 28వ వచనం. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతారని ధర్మశాస్త్రంతో పల్లె. నీకు విశ్వాసం ఉంటే అసలుకి నీకు చాలా మంది విశ్వాసం లేకే మనం ఎక్కడికి వెళ్తున్నావు? ధర్మశాస్త్రం దగ్గరికి. ధర్మశాస్త్రం ద్వారా నువ్వు భయపడతావేమోనని.
ధర్మశాస్త్రంలో ఏముంది? తప్పు చేయొద్దు, పాపం చేయొద్దు, నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించు, ఇతరులు ఏది కూడా ఆశించొద్దు. ఇవన్నీ ఎందుకు ఆశిస్తున్నావు? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? విశ్వాసం లేకే. నిజంగా దేవుని మీద మనకి విశ్వాసం ఉంటే వాడితో మనకు పనే ఉంది. ఇతరులది మనకెందుకు? పొరుగు వాళ్ళది మనకెందుకు? అబద్ధాలు మనకెందుకు? లేదా మోసం మనకెందుకు? అక్రమాలు మనకెందుకు? వేరే వేరే కారణాలు, వేరే వేరే క్రియలు మనకెందుకు? చూడండి, మళ్ళీ ఆ మాట చదువునానా, 27, 28. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాను. కాబట్టి మనం విశ్వాసం ఉంటే ఎంత కార్యాలు చూడగలుగుతున్నామో, ఎన్ని అద్భుతాలు చూడగలుగుతున్నామో, ఎన్ని మేలులు చూడగలుగుతున్నామో ఈ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. చివరగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుండి 40వ వచనం దాకా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుండి 42వ వచనం దాకా అబ్రహాము మొదలుకొని, ఇక్కడ అబ్రహాము మొదలుకొని, ఇస్సాకు మొదలుకొని, యాకోబు మొదలుకొని, యోసేపును మొదలుకొని, ఇక చూడండి మోషే మొదలుకొని, ఇక చూడండి ఇక అందరూ మనకందరూ కూడా మొదలవుతారు. గిద్యోను, బారాకు, 32వ వచనం చూడండి. గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, వీరిని గూర్చి ప్రవక్తను గూర్చి వివరించడానికి ఏం చాలదంట? విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసం? 20:33 వారు విశ్వాసము ద్వారా రాజ్యాలను ఏం చేయించారు? దేని ద్వారా? మన విశ్వాసం ద్వారా మన భర్తనే జయించలేకపోతున్నాం. మన విశ్వాసం ద్వారా మన భార్యనే జయించలేకపోతున్నాం. మన విశ్వాసం ద్వారా మన పిల్లల్ని మనం ఏం చేయలేకపోతున్నాం? జయించలేకపోతున్నాం. మరి వీళ్ళు 33 వాళ్ళ విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించిరి. చదువునా, వాగ్దానాలు పొందిరి, సింహముల నోళ్ళు దేని ద్వారా? కత్తి సుత్తి ఎత్తుకెళ్ళేది సింహమా నోరు మూస్తావా లేదా అన్నారా? చెప్పండి అమ్మా, అన్నారా లేదా? అల్లాహ. వాళ్ళ విశ్వాసమే సింహాల నోళ్ళు ఏమైనా మొయ్యబడ్డాయి. తర్వాత 34 చూడనా, అగ్ని బాణములను బలములను ఏం చేశారంట? చల్లార్చారు. కనీసం మనం పొయ్యిలో నుప్పు కూడా ఆర్పలేకపోతున్నాం విశ్వాసం ద్వారా. పొయ్యిని ఆపాలంటే మనకేముండాలి? నీళ్లు కావాలి. కానీ వాళ్ళు విశ్వాసం ద్వారా అగ్ని బలమును ఏం చేశారు చెప్పండి? చల్లార్చారు. మన ఈ మధ్య మన చీరాల ఫైర్ ఆఫీసర్ గారు వేణూస్లో మాట్లాడుతున్నాడు. ఎండాకాలం మరి పల్లెటూరులో జనం కానీ టౌన్లో జనం కానీ జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఎందుకన్నాడని నేను చదువుతున్నా ఆ మీటర్ చదువుతుంటే ఆయన చెబుతుంది ఏంటంటే మరి కరెంటు తీగలు ర్యాపిడ్ గిడ్డి వాముల మీద పడితే గిడ్డలు తగలబడతాయి. పొయ్యి ముట్టించుకునేటప్పుడు జాగ్రత్తగా ముట్టించుకోండి. కాబట్టి వెంటనే నుప్పు రాగలు లేకోకుండా నీళ్లతో ఏం చేయండి? ఆరిపోయండి. మీరు ఎక్కడన్నా పొలాల్లో మరి నుప్పు పెడితే మీ చేతుల దగ్గర ఏముండాలి? నీళ్లు ఉండాలి అని చెబుతున్నాడు. వీళ్ళు నీళ్లు పెట్టుకుని చేశారా? చెప్పండి, వీళ్ళు నీళ్లు పెట్టుకుని చేశారా? చూడండి ఏం చేశారు. 34 అగ్ని ఫలములను వారి విశ్వాసం ద్వారా చల్లార్చారు, ఖడ్గద్వారాలను తప్పించుకున్నారు. ఒక్కోసారి ఒక్కొక్క అమ్మ మా ఇంటికి వచ్చి అవుతామంటది, మా ఆయన కొట్టాడు పాస్టర్ గారు అంటే ఇదిగో చేయి చూడు వాసిపోయింది. మా ఆయన కొట్టాడు, చెయ్యి ఏమైపోయింది? వాసిపోయింది. ఇక్కడేముంది చూడనా, ఖడ్గధారలను తప్పించుకొని బలహీనులుగా ఉండియో వాళ్ళు బలహీనులుగా లేరు, బలపరచబడ్డారు. చాలా మంది శిలువ ధ్యానాల్లో ఒక పూట ఉపవాసం ఉంటే ఏలాడుతున్నారు. ఎట్టగా
అందుకే నేను చాలా ప్రేమ కలిగినోడు కనుక నువ్వు బాగా ఉపవాసం చేయలేవేమోనని ఒక కాయన్న తినమన్నా, ఇది రాకుండా ఉండటం కోసం. కానీ వాళ్ళు విశ్వాసం ద్వారా ఏం చేశారు చూడండి, బలహీనులుగా ఉండి కూడా ఏం చేశారు, బలాన్ని పొందుకుని బలపరచబడ్డారు. యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను ఏం చేశారు చెప్పండి, పాలదోలేరు. ఇలా చదువుకుంటూ పోతే ఎన్ని దెబ్బలు తిన్నారో అయినా తప్పించబడ్డారు. సముద్ర ప్రయాణాల్లో తప్పించబడ్డారు, ఆపదలో తప్పించబడ్డారు, కష్టాల్లో తప్పించబడ్డారు. వీటన్నిటికీ పునాది, వీటన్నిటికీ నాంది ఏందో తెలుసా, విశ్వాసం. చాలా మంది 6 రోజులు విశ్వాసంతో వచ్చారు, 7వ రోజు విశ్వాసంతో రెండమ్మంటే మధ్యకి పల్సరైనట్టు జనం తగ్గిపోయారు. ఎందుకు ఈ 7వ రోజు మధ్యకి పల్సరైనట్టు విశ్వాసులు తగ్గిపోయారు? వాళ్ళలో ఏమి లేదు. ప్రియా దేవుని సంగమా, దేవుని బిళ్ళరా, ముగింపులో నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సేవకుడి ద్వారా ఏం తప్పిదం లేదు, సేవకురాల ద్వారా ఏం తప్పిదం లేదు. సేవకుడైనా సేవకురాలైనా అట్టిపండు తీసి ఎక్కడ పెట్టగలరు? నోట్లోనే. నువ్వు నవలుతావా, మింగతావా, ఇక ఏం చేస్తావా నీ ఇష్టం. వాక్యం కూడా నీ నోటి దగ్గర తీసుకొస్తున్నా, వాక్యం కూడా నీ చెవు దగ్గర తీసుకొస్తున్నా, వాక్యం కూడా నీ మనసు దగ్గర తీసుకొస్తున్నా. విన్నావా అదృష్టవంతురాలు అవుతావు, వినలేదా నీవు నష్టపోతావు. ఈ రాత్రి నువ్వు గుర్తుపెట్టుకో. అందుకని మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం ఏం చూసాం? ఈ 7వ రోజు సిలువ ధ్యానాలకు వచ్చిన మీరు, ఈ 7వ రోజు దేవుని ఆరాధిస్తున్న మీరు దేవుని యందు ఏముంచండి? విశ్వాసం. మనుషుల మీద నమ్మతాం. అప్పిచ్చామనుకో అది తిరిగి ఇస్తాడనే అది దాని గురించి నమ్మతాం. డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ గారు వైద్యం చేసి రోగాన్ని స్వస్థపరుస్తాడని, బాగు చేస్తాడని నమ్ముతాం. కానీ అప్పిచ్చినోడిని నమ్మనంతకైనా, డాక్టర్ గారిని నమ్మినంతకైనా దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నాం, నమ్మలేకపోతాం. ఈ రాత్రికాల సమయంలో విశ్వాసం ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతాయి అంటే, విశ్వాసం ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతాయి అంటే, విశ్వాసం ద్వారా ఎన్ని ఆశ్చర్యక్రియలు, ఎన్ని మహత్కాలు జరుగుతాయి అంటే ఈ ఎబ్రిల్ రాసిన పత్రికలో మనం చూసాం. అందుకనే యోహాను సువార్త 3:16లో ఉంటది కదా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎడగలుగుతాడంట నిత్య జీవానికి. మన పేరేంటో తెలుసా? పరలోకం. నిత్య జీవానికి మరొక పేరేం చెప్పండి? పరలోకం. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు ఎక్కడికి వెళ్తారు? పరలోకం. నిత్య జీవం, పరలోకం. ఎక్కడి నుంచి చీరాలు వెళ్తామో లేదో నాకు తెలియదు, ఎక్కడి నుంచి ఒంగోలు వెళ్తామో లేదో నాకు తెలియదు, ఎక్కడి నుంచి బాపట్ల వెళ్తావో లేదో నాకు తెలియదు, ఎక్కడి నుంచి గుంటూరు వెళ్తావో లేదో నాకు తెలియదు, ఎక్కడి నుంచి అమెరికా వెళ్తావో లేదో నాకు తెలియదు, ఎక్కడి నుంచి ఇస్రాయేల్ దేశం, ఐగుప్తు దేశం వెళ్తావో లేదో నాకు తెలియదు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నశింపక ఎక్కడికెళ్తాడంట? నిత్య జీవం అంటే పరలోకానికి వెళ్తాడు. కాబట్టి నీ విశ్వాసమే పరలోకానికి వెళ్తానని డిసైడ్ చేసింది. నీ విశ్వాసమే పాతాళానికి, అగ్నిగుండానికి, నరకానికి వెళ్తానని డిసైడ్ చేసింది. కాబట్టి ఈ సిలువ ధ్యానాలు ఎందుకనంటే మనలో ఉన్న అవిశ్వాసం తీసివేసుకుని, మనలో ఉన్న అపనమ్మకాన్ని తీసివేసుకుని, మనలో ఉన్న మూర్ఖత్వాన్ని తీసివేసుకుని, మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసుకుని ఈ 11వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు మనకు చెప్పినట్లుగా మీరు దేవుని యందు ఏముంచాలి? విశ్వాసం. కాబట్టి విశ్వాసం ఉంచుదాం, దేవుని కార్యాలు పొందుకుందాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికి దయచేయును గాక. ఆమేన్. లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం, అందరం కూడా లేచి నిలబడదాం, అందరం కూడా లేచి నిలబడదాం. నీ దేవుడేడనుచో నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నవని చూపను, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నవని చూపను. ఆకాశముల నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా,
ఆకాశముల నడుగరాదా అంతరిక్షము చెప్పలేదా యేసురాజు సృష్టికర్తయని యేసునాథుడు సార్వభౌముడని యేసురాజు సృష్టికర్తయని యేసునాథుడు సార్వభౌముడని అంతరిక్షము చెప్పలేదా ఆకాశముల నడుగరాదా అంతరిక్షము చెప్పలేదా ఆకాశముల నడుగరాదా నీ దేవుడేడనుచు నల్లడుగుచున్నారు ఎక్కడున్నావని చెప్పను ఎలా ఉన్నా రెండు చేతుల పైకి వెళ్దాం రెండు చేతుల పైకి వెళ్దాం దేవుడి రాత్రి మంచి సందేశం దేవుని బిడ్డ నీకు ఇచ్చాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనంలో మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. విశ్వాసం అంటే ఆవగింజంత విశ్వాసం చాలని ప్రభు మనకు చెప్పాడు. కానీ విశ్వాసము వృక్షం అవ్వాలి, అది మహా చెట్టు అవ్వాలి. మరి నీలో ఎంత విశ్వాసం ఉందో ఈ రాత్రి ఒక్కసారి నీవు పరీక్షించుకో. 6 రోజులు అయిపోయాయి శిలువ ధ్యానాలు. ఈ 7వ రోజు శిలువ ధ్యానానికి వచ్చాం. ఇక దేవుడు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కుష్ఠరోగిని తన విశ్వాసం ద్వారా బాగు చేశాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపల ద్వారా విశ్వాసం ద్వారా 5,000 మంది ఆకలి తీర్చాడు. ఈ 15వ అధ్యాయము 28వ వచనంలో కానాను స్త్రీ యొక్క విశ్వాసం గొప్పదని దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. 7వ రోజు శిలువ ధ్యానానికి వచ్చిన దేవుని బిడ్డ నీ విశ్వాసం గొప్పదని దేవుడు స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నాడా? దేవుడు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? నీ విశ్వాసం గొప్పదైతే, నీ విశ్వాసం స్టాండర్డ్ అయితే, నీ విశ్వాసం సరైనదైతే, నీ విశ్వాసం మరి మేలుకరమైందైతే ఈ 7వ రోజు ఆనాడు ఇశ్రాయేలీయులు యెరికో గోడల చుట్టూ 7వ రోజు తిరుగుతూ ఉండగా ఆ గోడలు కూలిపోయాయి. నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ సమస్యల్లో ఉన్నావో, ఏ పోరాటంలో ఉన్నావో, ఏ కష్ట నష్టాల్లో ఉన్నావో, ఏ ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నావో, ఈ శిలువ ధ్యానానికి వచ్చి దేవుని స్తుతిస్తున్నావో, దేవుని ఆరాధిస్తున్నావో ప్రభుతో చెప్పు. ప్రభువా నాకు ఒక చిన్న విశ్వాసాన్ని దయచేయండి, నాకు చిన్న విశ్వాసం దయచేయండి. నా విశ్వాసం లేకే నీతో నేను సమాధానాన్ని కోల్పోయాను, నీతో నేను సహవాసాన్ని కోల్పోయాను. కనుక నేను చేసిన పాపమును బట్టే నా విశ్వాసం నాకు దూరం అయ్యింది, నా తప్పును బట్టే నా విశ్వాసం నాకు దూరం అయ్యింది. కనుక క్షమించి మన్నించి నీ కుమారుడిగా నీ కుమార్తెగా స్వీకరించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ 7వ రోజు శిలువ ధ్యానానికి వచ్చిన దేవుని బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ప్రభువా, మీరు ఆశీర్వదించండి. ఈలో ఎక్కడైతే అవిశ్వాసం ఉందో, ఎక్కడైతే అపనమ్మకం ఉందో దాన్ని కొట్టివేసి మీ యందు విశ్వాసం ఉంచి బిడలగా, మీ యందు నమ్మకం ఉంచి బిడలగా, నీతో సమాధానం కలిగి ఉండే బిడలగా వీళ్ళు మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానాను స్త్రీ ఏ రీతిగా గొప్ప విశ్వాసం కలిగి ఉందో ఈ 7వ రోజు నీ పిల్లలమైన మేమంతా ఆ విశ్వాసంతో ముందుకెళ్ళట కృప దయచేయమని, రేపటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని క్రీస్తు నామంలో ప్రార్థించి పొందున్నాం పరమ తండ్రి. ప్రలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చుగాక, ఈ చిత్తం ప్రలోకమందు నెరవేరనట్టు భూమి యందు నెరవేర్చబడును గాక. మన ఆహారం మాకు దయచేయండి. మన అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించి శోధనతే కాదు దుష్టుడు తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన 7వ రోజు శిలువ ధ్యానానికి వచ్చిన మీకు దేవుడు నమ్మకమును విశ్వాసమును పుట్టించి పంపించును గాక. నీ సమాధానము దాసునికి పోడో నాథదేవా ఇచ్చి నీ మాట చొప్పున పోనీ చూచున్నావు నాథదేవా.
కలుగుగాక మహిమా కరగాక సదాకాల యోగ యోగములకును కలుగునా. మీ అందరు కొందనాలు. రేపటి కొరకు సిద్ధపడదాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడగుండు గాక. ఆమేన్.